హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుసీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సేమియా పాయసం తయారీ విధానం నేర్చుకుందాం. పెళ్లి రోజు, పండుగ ఇలా ఏ అకేషన్ అయినా సరే మనం ఇంట్లో మొదటగా చేసేది సేమియా పాయసం అండి. ఈ పాయసం తయారీ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నీటిలో ఒక కప్పు సేమియాలు వేసి దోరగా వేయించుకోవాలండి. వేగిన సేమియాలో ఒక 2 కప్పుల నీళ్ళు వేసి సేమియాని బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక 2 కప్పుల పాలు అందులో మనం వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒక 90% కుక్ అయిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలండి. పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. పంచదార వేసుకున్న తర్వాత 90% కుక్ అయిన తర్వాత అందులో కాస్త యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలండి. ఈ సేమియాని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసి కాసేపు ఉన్నాక ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు మనం అందులో కలుపుకున్నట్లయితే సేమియా ఎక్కువసేపు పలచగా ఉంటుందండి. నార్మల్గా అయితే దింపిన తర్వాత చిక్కబడుతుంది కదా చల్లారాక, అలా చిక్కబడినప్పుడు పిల్లలు ఇష్టంగా తినరు. మనం ఎప్పుడైతే ఒక కప్పు పాలు కాచి చల్లార్చినవి కలుపుతామో ఎక్కువసేపు పలచగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.